రారమ్మని రారమ్మని కూటమి ప్రభుత్వం ప్రేమగా పిలిచేనుగా. అయినా సరే జగనన్న రాను అమరావతికి రాను అంటున్నాడు. మరే కళ్ళమంట రాష్ట్రం అమరావతి మళ్ళీ పచ్చగా కలకల్లాడిపోతుంటే అమ్మకు ముద్ద దిగటం లేదు ఇప్పుడు. అదే మూడు ముక్కల ఆట ఆడేసి జనానికి చిల్లర పారేసి పద్దాకా అమ్మ ఎడ్డి నవ్వులు చూస్తా రాష్ట్రము ప్రజలు సంకనాగిపోతుంటే అప్పుడు సంతోషం అయ్యేది. ఏం మడుసులో ఏమో. ఎంత కాదన్నా మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అమరావతి పనులు మళ్ళీ మొదలెడుతున్నాం, వచ్చి పెద్దరికం నిలబెట్టుకుని ఓ ఛాన్స్ ఇచ్చారు కూటమి లీడర్లు. కానీ జగనన్న దాన్ని కూడా కాలితో తన్నేశాడు. ఉన్నారుగా పనికి మాల సలహాలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళను చుట్టూ కూకోబెట్టుకుని అడిగాడట ఎల్లాలా వద్దా అని. వెళితే మీరేం చేయటైపోవాలన్నా అస్సలు వెళ్ళొద్దు, మీ వాల్యూ తగ్గిపోతుంది అన్నారట వాళ్ళు. ఇంకొంతమంది ఇదే మంచి ఛాన్స్, వెళితే ప్రజల్లో కాస్త పరపతైనా పెరిగిద్ది అన్నారట. కానీ అన్నకి మంచి చెబితే అస్సలు ఎక్కదుగా, అందుకే వెళ్ళొద్దు ఈసం కక్కాలని నిర్ణయం చేసుకున్నాడట. అయినా 2014లో అమరావతిని రాజధాని చేస్తామని అప్పటి టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం పెడితే దానికి సపోర్ట్ చేసిన జగనన్న తాను అధికారంలోకి రాగానే మాట మార్చేసి 3 రాజధానుల పేరుతో డ్రామాలు ఆడాడు.